నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. బీసీలను కాంగ్రెస్ మోసం చేసింది. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. బీసీలను కాంగ్రెస్ మోసం చేసిందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు మండిపడ్డారు. శనివారం సంగెం మండలం పల్లారుగూడ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువ కప్పి పార్టీ తరపున స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చల్లా ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ బీసీలకు కాంగ్రెస్ ఘోరంగా మోసం చేసింది. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలు పూర్తిగా 420 హామీలుగా మారిపోయాయి. దొంగ హామీలతో ప్రజలను దారి తప్పించిన కాంగ్రెస్ పాలనలో బీసీలకు న్యాయం జరగలేదని విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కేవలం 17% రిజర్వేషన్లు మాత్రమే ఇచ్చిన కాంగ్రెస్ నాయకత్వం మాట తప్పిందని ధర్మారెడ్డి గారు మండిపడ్డారు. బీసీ సమాజం ఐక్యంగా నిలబడి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలందరూ ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బోగస్ హామీలను ప్రజలకు తెలియజేసి మోసపూరిత రాజకీయాలను ఎండగట్టాలని మాజీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో గూగులోతు సమ్ములు సరోజనాలతో పాటు పలువురు పార్టీలలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.